ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనే విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనే దాన్ని కూడా నేను మీతో చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే, నాకు నా పిల్లల్ని రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మంత్లీ ఫోటోషూట్స్ అయినా కూడా ఏదైనా కూడా నాకు గుర్తుండిపోయేలాగా నేనైతే పిక్స్ అయితే తీసుకుంటాను పిల్లల్ని. అలాగే వీడియోస్ కూడా తీస్తాను. అవన్నీ కూడా నాకు ఒక మెమరీ లాగా గుర్తుండిపోవాలి అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు అదొక థాట్ అయితే వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ కంటే కొంచెం తక్కువనే. నాకైతే చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని చాలా సార్లు అనిపించేది. నేను ఒక 4 ఇయర్స్ నుంచి పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎవరు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి సైలెంట్గానే ఉన్నా. అసలు పెట్టుకోలేదు. ఇక లాస్ట్గా ఒక 9 మంత్స్ బ్యాక్ ఏమో మా ఆయనని అడిగాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను అని చెప్పేసి మా ఆయనని అడిగితే మా ఆయన వద్దు అన్నారు ఫస్ట్. ఇక తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అడిగాను. సరే పెట్టుకో అని చెప్పేసి అన్నారు మా ఆయన. సరే అని చెప్పేసి ఛానల్ అయితే పెట్టుకున్నాను. ఛానల్ పెట్టుకున్న కొత్తలో నాకైతే అసలు జీరో నాలెడ్జ్ ఉంటుండే యూట్యూబ్ మీద. అసలు ఏం నాలెడ్జ్ లేదు నాకైతే. ఇక అన్ని వీడియోస్ కొన్ని టెక్ ఛానల్స్ చూసి నేనే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ, థంబ్నెయిల్స్ అలా ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా వీడియోస్లలో మనం యూట్యూబ్లో చూసినా సరే కొన్ని సార్లు అర్థం కాకపోయేటివి అసలే. అలాంటప్పుడు మా తమ్ముడైతే నాకు చాలా హెల్ప్ చేశాడు ఎడిటింగ్లో. ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని చెప్పేసి మా పిన్ని వాళ్ళ కొడుకు అయితే చెప్పేవాడు. అలాగే మా సిస్టర్ కూడా చెప్పేది. మా సిస్టర్ కూడా వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఏ రోజైనా కూడా నువ్వు అస్సలు ఏ బాధపడకు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి అనేది మా సిస్టర్. సరే అని చెప్పేసి ఇక నేనైతే ఎవరు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇంతవరకు దాకా అయితే వచ్చాను. ఎవరైనా సరే మన మొహం పట్టుకొని అయితే ఎవ్వరు అనరు, వెనకాలనే మాట్లాడతారు ఎక్కువగా. అయ్యో అలా చేస్తుంది ఏంటి, ఇలా చేస్తుంది ఏంటి, ఇలా వీడియోలు చేస్తుంది, అలా వీడియోలు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది మన ముంగటికైతే రారు. మన ముందుకు వచ్చి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అయితే ఎవరు అడగరు. వెనకాల వెనకాలనే మాట్లాడతారు. ఎప్పుడైనా సరే మన వెనకాల మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా మన వెనకాలనే ఉండిపోతారు. ఇది మాత్రం పక్కా. అంతే, వాళ్ళ మాటలు అయితే పట్టించుకోవద్దు. మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అదే చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇక నా ఛానల్ విషయానికి వస్తే, నా ఛానల్ పెట్టయితే 9 మంత్స్ అలా అవుతుంది. ఒక్క వీడియో నాకు 87K అలా వెళ్ళిందనమాట. ఆ వీడియోతోనే నాకైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా మా ఆయనే చూసుకున్నారు. ఛానల్ పెట్టిన కొత్తలోనైతే నేను ఎక్కువగా షార్ట్సే అప్లోడ్ చేసేదాన్ని. లాంగ్ వీడియోస్ కన్నా కూడా షార్ట్స్ ఎక్కువగా పెడితే మంచి రీచ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ షార్ట్సే అప్లోడ్ చేసేదాన్ని. ఇక కొంచెం మెల్లమెల్లగా నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అయితే చేశాను. నా ఛానల్ మానిటైజేషన్ ఎలా అయ్యింది అంటే, నాకైతే నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు 800 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అలాగే నాకు ఒక లాంగ్ వీడియోకి 3000 అలా వాచ్ టైమ్ అవర్స్ వచ్చేసింది. అందుకని చెప్పేసి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన ప్రకారం అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా, అలాగే 3000 వాచ్ టైమ్ అవర్స్ వచ్చేసినా కూడా మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. అలాగే షార్ట్స్లలో ఒక్క షార్ట్కి 10 మిలియన్స్ వ్యూస్ వెళ్ళినా సరే, అలాగే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మనకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది ఛానల్. మొత్తానికైతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఫస్టే అన్నీ చూసుకొని పెట్టుకోండి ఛానల్ అయితే. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి మనం ఏ మిస్టేక్ చేసినా కూడా, కాపీ రైట్స్ వచ్చినా కూడా, క్లైమ్స్ వచ్చినా కూడా
మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. అలాగే మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్‌లో పెట్టుకున్నా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని అయితే వస్తది. ఎప్పుడైనా మన ఓన్ కంటెంటే ఉండాలి వీడియోస్‌లలో. అదైతే ఒకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఎక్కువ షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేయండి. తొందరగా రీచ్ ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్. నా ఛానల్‌లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే లేరు. అలాగే నాకు 4000 వాచ్ టైమ్ అవర్స్ కూడా రాలేదు కాబట్టి, నేను ఆల్రెడీ ఇప్పుడు మానిటైజేషన్ అయితే నాది కంప్లీట్ అయింది కాబట్టి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక అలాగే 4000 వాచ్ టైమ్ అవర్స్ కూడా వచ్చాక మానిటైజేషన్‌కి అప్లై చేసుకునే వాళ్ళైతే ఒకటికి 4 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. అందులో మన పేరు, ఇంటి పేరు, అలాగే ఇంటి అడ్రెస్సు, అలాగే మన పాన్ కార్డ్ అవన్నీ కూడా అడుగుతుంది మనకు. అవన్నీ కూడా మనం చూసుకుంటూ చేసుకోవాలి. లేదంటే మానిటైజేషన్ అయితే క్యాన్సల్ అయిపోతుంది. ఒక 3 టైమ్స్ వస్తది మనకలా ఆప్షన్ చేసుకోవడానికి. మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి. చూసి కరెక్ట్‌గా చేసుకుంటే బెటరు అనేది నా ఫీలింగ్. ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో పిల్లల్ని చూసుకుంటూ బయటికి వర్క్‌కెళ్ళడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి ఇంట్లో ఉండి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవడం అది నాకెందుకో కొంచెం కరెక్టే అనిపిచ్చింది. బయటికెళ్ళి చేయలేము. అలాగే పిల్లల్ని కూడా చూసుకోలేము. ఇంట్లో ఉండి ఒక వారానికి ఒక వీడియో అప్‌లోడ్ చేసుకున్నా సరే, ఒకవేళ మన అదృష్టం మంచిగుంటే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా! అని చెప్పేసి అలా ఒక ఉద్దేశంతోటైతే స్టార్ట్ చేశాను నేను. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే హౌస్ వైఫ్స్‌కైతే ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు. ఎవరైనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, మీరు అనుకున్నట్టుగానే ఛానల్ అయితే పెట్టేసుకోండి. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్న విషయం అది తర్వాత. మీరేమనుకుంటున్నారో అది చేయండి అంతే. అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మనం చేసేది మనం చేయాలంతే. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సెండింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.